మనోడికి గోతుల గురించి ఎలా వెళ్ళాలో తెలియక ఇంకా అన్ని తిప్పలు పట్టాడు. అయ్యి బాబు, భాగ్యలక్ష్మి బంపర్ డ్రా తెలిసిందండి. రోడ్డు మటుకి మంచి వట్రంగా ఉన్నది. హలో ఫ్రెండ్స్, మనం అయితే సక్సెస్ఫుల్గా 3 రోజులు అయితే కంప్లీట్ చేస్తాం. ఈరోజు 4వ రోజు. మనం అయితే ఇప్పుడు భీమవరం అయితే వెళ్తున్నామండి సౌండ్ వేసుకొని. ఇది అయిపోతాం ఈరోజు సాయంత్రం దించచ్చు. మొత్తం 3 రోజులు కూడా బాగా జరిగింది అంతా కూడాను. ఈ రోజు కూడా దించేస్తే మరి అప్పుడు చెప్తాను రోజుకి ఎంత తీసుకుంటాం, ఏంటి, ఎంత మిగులుతుంది అన్నీ కూడాను. జాగ్రత్తగా మనం ఎప్పుడు తోలినట్టు కాకుండా ఫ్లోలో వెళ్ళిపోకుండా చూసుకోవాలి జాగ్రత్తగాను. ఎందుకంటే ఇవ్వండి బయట మళ్ళీ వెడల్పు ఉంటుంది కదా, స్లోగా వెళ్ళిన దానికి ఫాస్ట్గా వెళ్ళిన దానికి కొంచెం తేడా ఉంటుంది కదా. ఇదైతే మర్చిపోకూడదు. అదొకటి పైన చెట్టు కొమ్మలోటి. మన ముందు కూడా ఆల్రెడీ సౌండ్ అయితే వెళ్తుందండి మరి ఎక్కడికో కానీ. ఆ సౌండ్ వచ్చేసి ఫ్లయింగ్. బ్యాక్ సైడ్ చూసారా? మనోడికి గోతుల గురించి ఎలా వెళ్ళాలో తెలియక ఇంకా అన్ని తిప్పలు పట్టాడు. ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టైల్. మంది చివర 4 సబ్బులు ఎక్కిచ్చారు. టాప్లు వచ్చేటప్పటికి ఎదరికి ఎక్కిచ్చారు. దాని మీద వచ్చి లైన్ సౌండ్ వేరేగా ఉన్నది. దాంట్లో ఇంకొక హాఫ్ అన్ అవర్ లో అయితే ప్రోగ్రామ్ కంప్లీట్ అయితే 8 టాప్లు ఉన్నాయి. చిన్నవి మందేమో పెద్ద టాప్లు. కింద సబ్బులు వచ్చేసి కిందన పెట్టారు. 1 2 3 4 5 6 సబ్బులు పెట్టినట్టు. మరి దాంట్లో టాప్లు ఎన్ని ఉన్నాయో ఏంటో తెలియదు. రైల్వే గేట్ అయితే ఆడిపోయిందండి. ఇప్పుడు ట్రాఫిక్ చూడండి ఎంత దూరం ఉందో. చాలాసేపు అయింది గేట్ అయితే. ఈ ట్రాఫిక్లో చాలా జాగ్రత్తగా చూసుకొని వెళ్ళాలి. ఇప్పుడు అటు ఇటు అదేంటంటే ఈ రోడ్డు ఒకటి కొంచెం ఇరుకు రోడ్డు కింద ఉంటుంది. కరెక్ట్గా మన లారీ ఇంచుమించు లారీ ప్లేస్ తీసుకుని వెళ్ళాలి. అయ్యి బాబు, భాగ్యలక్ష్మి బంపర్ డ్రా తెలిసిందండి. రోడ్డు మటుకి మంచి వట్రంగా ఉన్నది. అంటే వీడియోలో మీకు అంతగా కనిపించకపోవచ్చు సరిగ్గా. కొంచెం లైటింగ్ తగ్గించా. ఏంటి ఇంతలా వాళ్తుంది బండి? డింగ్ డింగ్ డింగ్. చాలా దారుణంగా అయితే ఉందండి ఈ మొక్క కొద్దిగా దూరం ఉంటుంది. అది వెళ్ళిపోతే ఆల్మోస్ట్ దగ్గరికి వెళ్ళిపోయినట్టే. మొత్తం అంతా పెద్ద పెద్ద గోతులు అడిపోయింది ఈ దారి అంతా కూడా. బెల్ట్ లూజ్ అయినట్టున్నాయండి. మొత్తం టపా 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 కొడుతుంది గోతుల్లోకి. అట్లని ఆగిన తర్వాత సారా ఈ టైట్ చేయించుకోవాలి. రోడ్డు మయంగా బొలెరో దిగిపోయినట్టుందండి. అబ్బా, సెల్ఫ్ ఆగిపోవడము సంథింగ్ ఏదో అయిందండి. లాగుతున్నారు ఆల్రెడీ. వేరే బండికి కట్టి లాగుతున్నారు కదా. మనం ఇప్పుడు అదే గోతులోంచి వెళ్ళాలి. లేదంటే ఇక్కడ చాలా దారుణంగా ఉంది కటింగ్ అయితే. పిల్టీ హద్దు తేడా వచ్చిందండి బండి. అంత దారుణంగా ఉంది ఇక్కడ. ఇప్పుడు ఎదర బండి లాగుతలేదు.
గోతులు అసలు ఇంత దారుణంగా ఉన్నాయి చూడండి. ఇవి కరెక్ట్గా ఇదే వర్షం వచ్చిందంటే ఫుల్గా మన బండి అలా లోపల నీళ్ళు వచ్చేస్తాయి ఈ గుంటలోంచి వెళ్తే కనుక. దారుణంగా ఉన్నాయి అమ్మాయి. వెళ్ళి కొల్లి ఇంకా దారుణంగా వెళ్ళి బాబు. ఈ మధ్యలో అసలు ఈ రోడ్లోకి రాలేదు అసలు. ఇయ్యాలైనా మామూలుగా ఊదిలేదు ఇయ్యాల. అయ్య బాబో దేవుడు. వారం ఆల్మోస్ట్ దగ్గరికి వెళ్ళిపోయాను కదేపటికి గేట్ వేసాడు. ఈ గేట్ దాటితే వెళ్ళిపోయినట్టేనండి. 11:00 రమ్మన్నారు. టైం అవుతుంది 11:30 అయింది. దెబ్బలు మామూలుగా రావు. ఈ గేట్ తీసేటప్పటికి ఒక అరగంట అది. ఎప్పుడు కూడా రెండు ట్రైన్లకే తప్ప సింగిల్ గేట్ వేయడు ఎప్పుడు. ఇంకా డీజే పెట్టుకునే వాళ్ళు బాగానే ఉన్నారు. మాకు వచ్చినాయి చెప్పలేం. ఈ వైర్లు చూసుకొని బళ్ళు పక్కకు చూసుకొని వచ్చేస్తున్నాయి. పైన వైర్లు ఏం తాగలేవు కదా. ఎండ ఒకటి సాగు కొట్టేస్తుందండి బాబు. ఏదో తేడాగా ఉందేంటి? ప్లేస్కి అయితే వచ్చేసాం. ఇంకప్పుడు రివర్స్ అయితే సొంతలు అయితే పెట్టేస్తే సొంతలు అయితే ఉన్నానంటారు దేవుడు. ఇంకెక్కడ నుంచి మనం స్టార్ట్ అవ్వాలి. కరెంట్ వైర్ వచ్చింది. ఇప్పుడు ఏ వైర్ తెగినా తీసుకెళ్ళడానికి బాగానే ఉంటుంది. తమరు తాలూకండి ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. మొత్తానికి ఈవెంట్ అంతా సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయిపోబోతుంది. దేశీ పాప హాట్ గర్ల్స్ యూత్ వాళ్ళ మాట్లాడ కూడా లేదని వీటి గురించి మీకు కూడా తెలిసి ఉంటుంది. నాకు ఇప్పుడే అయిపోయింది 4 రోజులు ట్రిప్ అంతా బాగానే జరిగిందండి. సాఫీగా అయిపోయింది. ఇంకొక 2 గంటలు అయితే అయిపోద్ది అనుకున్న టైంకి
యాంప్ అయితే ఇబ్బంది పెట్టేసిందండి. మొత్తం ఓవర్ హీట్ అయిపోయింది యాంప్. మొత్తం దానికి అదే సౌండ్ సడన్గా దిగిపోతుంది సాంగ్ మధ్యలో. ఈ లాగింగ్ వెళ్ళి కేకలేస్తున్నారు. ఇంక మంచి రసవత్తరంగా డ్యాన్స్ చేసే టైంలో పాట తీసుకురావడానికి నీ అండదండ ఉండాలయ్యా చూపించయ్యా త్రోవ ఇంటి వంటలాగించి మొత్తానికి యాంప్ అయితే వచ్చేసిందండి. సౌండ్ నార్మల్ గా వర్క్ అవుతుంది. మొత్తానికి అయితే కంప్లీట్ అయిందండి. దాంట్లో మళ్ళీ 2000 అయితే లాస్ సేపట్లో జనరేటర్ అయితే సీజన్ ఆపుతారు. కాబట్టి ఇంకా డిమాండ్ ట్రైన్ చేస్తారు అంతా కదా ఎవరన్నా సరే. అది 1,00,000 నుంచి 1,50,000 వరకు ఉంటుంది యాంప్ అయితే. దానికి 2,000 ఉంటుంది. ప్రోగ్రామ్ కూడా లాస్ట్ ఎంజాయ్మెంట్ కూడా పీక్స్కి అయితే వచ్చేసింది. ఇంకా అయితే ప్రోగ్రామ్ కంప్లీట్ అయితే అయిపోతుంది. దగ్గరికి అయితే వచ్చాము. ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయిపోయింది. వాళ్ళు చెప్తుండేనా ఓకేనా మీకు ఇంకా పని చేస్తలేదండి. దారిలో కూడా ఎత్తుకుంటూ వచ్చేస్తున్నారు సత్యంగా. అక్కడ పోలీస్ ఆపాడు. అయిపోయింది అనుకున్నాను మన సీన్. మళ్ళీ మొత్తం సౌండ్ అంతా దింపేశారు. ఇప్పుడు ఈ జనరేటర్ దింపడానికి మోపింగ్ బాగుందన్న. కరెక్ట్గా ర్యాంప్ ఉందా. గేదెలు ఎక్కించుకోవడానికి బాగుంటుంది. ఇలా డైరెక్ట్గా నడుచుకుంటూ పెద్ద సమస్య వచ్చి పడిందే. ఫైనల్గా నిమజ్జనం చేసి ప్లేస్కి అయితే వచ్చేసాం. ఇంకా గట్టిగా అయితే ఒక ½ అన్ అవర్ నుంచి ఒక గంట లోపు. ఈ 4 రోజులు గట్టిగా అయితే మనం ఒక 40 కిలోమీటర్లు తిరుగుంటాం అంతే అండి. ఇది ఏంటంటే కిలోమీటర్ల లెక్క లెక్కేసుకోకూడదు, గంటల లెక్క లెక్కేసుకోవాలి. ఎలాగంటే మనం తిరిగిదంట ఆడించుకుంటూ కూర్చుంటాం కదా బండి. రోడ్డు దారుణంగా ఉంది. దాని తగ్గట్టు మన బండి కూడా హార్డ్గానే ఉంది. టైర్ కూడా మళ్ళీ రేపు పొద్దున మార్చుకోవాలి. ఆల్రెడీ మనది బాగాలేదు కాబట్టి మార్చాం కదా, దాన్ని మార్చాలి. ఎందుకంటే వెనకాల 2 సీల్ టైర్లు, ఎదరేమో అరిగిపోయినాయి ఆల్రెడీ. ఇంకా పాతికి పట్టణం ఉన్నాయి. అవి వేయించాల్సిన టైం దగ్గరికి వచ్చేసింది. అది ఒక టైర్, అది ఒక టైర్, ఇది ఒక టైర్, అది ఒక టైర్, ఇది ఉండేటప్పటికి ఏమవుతుందంటే ఇంకా కొంచెం సైడ్కి లాగుతుంది బ్రేక్ కొట్టేటప్పటికి. రేపు పొద్దున్నే మొత్తం అంతా కూడా బాగానే దింపచ్చు. కానీ మెయిన్ టాస్క్ అయితే ఇదేనండి. తేడా వచ్చిందంటే జనరేటర్ తిరగబడిపోయింది. ఇంకో ఇప్పుడు దాకా చేసింది లేదంటే ఎవరో ఇంకో లేని పని రిస్క్ కదండి. ఇదే చాలా జాతికి అయితే దింపాలి. చాలాసేపు తిప్పలు పడ్డ తర్వాత అయితే మరి జనరేటర్ అయితే కిందకైతే వచ్చిందండి. మ్యాటర్ ఏంటంటే మామూలుగా మిడిల్గా ఉంటే డైరెక్ట్గా వచ్చేద్దును, ఎంత ఇబ్బంది పెట్టకుండా. అది సైడ్కి ఎట్టడం వల్ల ఇన్ని తిప్పలు పడాల్సి వచ్చింది. ఏంటంటే రివర్స్ కటింగ్ చేస్తుంటాము, ఫ్రంట్ వీల్ ఏమో దానికి అనేసి రావట్లేదు. చాలాసేపు తర్వాత సైడ్ అది తడికెయ్యకపోతే కనుక రిస్క్ అయిపోదును. మొత్తానికి అయితే సేఫ్గా అయితే దిగిపోయింది. మరి ఎవరికి ఇబ్బంది లేకుండాను.
మొత్తానికి మన ప్రోగ్రామ్స్ అయితే మొత్తం అన్నీ కూడా కంప్లీట్ అయితే అయిపోయినాయి. మళ్ళీ 2 రోజులు గ్యాప్ ఉంటుంది. మళ్ళీ ఎల్లుండి అయితే ఎక్కించాలి. ఈలోగా ఖాళీగా ఎందుకు ఉండడం అని చెప్పి దించేసాం. మనకైతే రోజుకి ఇలా తిరిగినందుకు మొత్తం ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళి చేసినందుకు అయితే మనకు రోజుకైతే 3500 ఇస్తారు. మరి మీరేమనుకుంటున్నారో, ఎక్కువ అనుకుంటున్నారా తక్కువ అనుకుంటున్నారా? ఇంకెందుకని లేటు, కామెంట్ అయితే చేయండి. అలాగే మన వీడియోస్ నచ్చితే కొంచెం లైక్ అయితే చేయండి. ఇంకా బాగా నచ్చినాయి అనుకోండి కొంచెం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి వీడియోలు మరి నెక్స్ట్ పెట్టినప్పుడు చూద్దురు మరి. ఓకేనండి. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే కొంచెం మీ ఫ్రెండ్స్ కూడా కొంచెం షేర్ చేయండి. మీతో పాటు వాళ్ళు కూడా చూస్తారు కదండి.